ఇచ్చిండ్రండి? కాదు, మీ ఆరోపణ ఏంది ఇప్పుడు? అంటే కేటీఆర్ ను ఇప్పుడు వాళ్ళేమో కక్ష సాధింపట్టారు, మీరేమో టైం పాస్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీరిద్దరు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నందుకే ఏ దానిపైన రేవంత్ రెడ్డి గారు లోపాయికారి విచారణ అయితే కాళేశ్వరం ఎంక్వైరీ కమిటీ ఎందుకు ఇస్తారు? అరే కాళేశ్వరం కమిషన్ మొదట ఏర్పాటు చేసినప్పుడు ఎన్ని రోజుల సమయం ఇచ్చిర్రు, ఎన్ని మాటలు పొడిగిచ్చిర్రు? విచారణ కమిటీ కమిషన్ గడువు ఎందుకు పొడిగిస్తారు? అవినీతి జరిగిందనేది జగమెరిగిన సత్యము. దాంట్లో ఏమున్నది? ఎందుకు విచారణ కమిటీ కమిషన్ పొడిగిస్తా ఉన్నారు? చెప్పండి, 8 నెలల కాలం ఎందుకు పొడిగిచ్చిర్రు? రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. భరత్ గారు, ఇప్పుడు కాళేశ్వరం కూలిన తర్వాత ప్రాథమిక విచారణ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఎన్ని నెలల సమయం తీసుకురండి? అసలు ఎప్పుడు వచ్చింది మనకి ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్? మొన్న 2 నెలల ముంగట. ఎప్పుడైంది ఇది? మన ప్రభుత్వం ఏర్పాటు అయి కాకంటే ముంగట మొదలైనటువంటిది. కాదు, ఒక రిపోర్ట్ ఇయనిక మీరు 1.5 తీసుకున్నప్పుడు 1,00,000 కోట్ల కుంభకోణాన్ని ఈ రోజు మనం ఆధారాలతో రుజువు చేయాలంటే రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా విచారణ జరగాలి. 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లాగానే 94,000 కోట్ల ఖర్చు. కాళేశ్వరం వేరే టాపిక్, కాళేశ్వరం వేరే టాపిక్ లేదు కానీ కాళేశ్వరం టాపిక్ వద్దు. నేను ఒకటి చెప్తా. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ యొక్క నెక్సెస్ ని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. కల్వకుంట్ల కవిత గారు తన యొక్క ఉత్తరంలో రాసింది చాలా స్పష్టంగా. మళ్ళా మేము కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరమే లేదు. బీజేపీ బీఆర్ఎస్ నాటకాలని లేఖల ద్వారా బయటపెట్టింది. ఇక మేము చెప్పాం, ఆ టాపిక్ లకు మేము బోదలుచుకోలే. ఐ విల్ కన్ఫైన్ టు ఫార్ములా ఈ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేసింది ఇందాక. వాళ్ళు ఒకటి అన్నారు, అసలు దీంట్లో మోటివ్ లేదంట. మోటివే లేకుండా చేస్తే పలానా కేసుని సైటేషన్ లెక్క చూపించారు వాళ్ళు. దాని గురించే అట్లాంటి గ్రౌండ్స్ తీసుకునే కాషకు పోయారు, కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోలే. ఇది నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. రెండవది, ట్రైపార్టీ అగ్రిమెంట్ సార్. హెచ్ఎండిఏనేమో జస్ట్ ఫెసిలిటేటర్, ప్రమోటర్ అనేటోడు మొత్తం పైసలు కట్టాలి, ఎఫ్టీఓ అనేటోడేమో వాడికి వచ్చేసేసి వాడి కార్లకు సంబంధించినటువంటి సంస్థ నడిపిస్తాడు. అయితే ట్రైపార్టీ అగ్రిమెంట్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నప్పుడు వాడు కట్టాల్సినటువంటి పైసలు ప్రభుత్వం సొమ్ము కేటీఆర్ ఎవరు కట్టియనికే. ఇది ఒకటే నా ప్రశ్న. మీకు కుంభకోణాన్ని ఒక లైన్ లో చెప్తున్నా సార్. మేము ఎందుకు అవినీతి అంటున్నామంటే, ప్రభుత్వానికి హెచ్ఎండిఏకి, ఎస్ఈఓ ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ కి, తర్వాత ఎవరు ఏస్ నెక్స్ట్ జెన్ అనేటటువంటి కంపెనీ ఉంది కదా, ఎవరైతే ప్రమోటర్ ఉన్నాడో ఆయన ఎన్ని కట్టాలి అని అంటే బ్రిటన్ పౌండ్స్ ఎన్ని, సుమారు 90 కోట్ల రూపాయలు అది కట్టాలి సార్ ప్రతి సంవత్సరం వాళ్ళకి. మొదటి సంవత్సరం కట్టేసేసి 2వ సంవత్సరం నా వల్ల కాదని చేతులు ఎత్తేసి పారిపోయింది అవుతున్నాడు. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయకుండా అదే అగ్రిమెంట్ పేరు మీద వాడు కట్టాల్సినటువంటి పైసలు కేటీఆర్ గారి ఆదేశాలతోటి ప్రభుత్వం సొమ్ముని ఏ పద్ధతి పాడు లేకుండా జోబ్లకించి వాళ్ళ సొంత పైసలు ఖర్చు చేసినట్టుగా బ్యాంకర్లని బెదిరించి మరి హెచ్ఎండిఏ డబ్బులు కట్టింది. ఏమంటారంటే రాష్ట్రానికి నష్టం వాటిల్లొద్దు ఇటువంటి ప్రెస్టీజియస్ ఈవెంట్. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి రాష్ట్రానికి నష్టం వాటిల్లదు, దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయన్న ఉద్దేశంతో ఓవరాల్ ఆర్డర్ ఇచ్చిన మాట నిజమే. అది ప్రొసీజరల్ ల్యాప్స్ అవుతుంది తప్ప దానిలో క్రిమినల్ మోటివ్ లేదు, క్రిమినల్ పరంగా చర్యలు తీసుకోవడం లేదు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగితే అంతవరకే గానీ దానిలో క్రిమినల్ చర్య తీసుకోవడానికి లేదు అని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మస్తుగా అంటారు మా కేటీఆర్. రెండవది, ఆ డబ్బులు ఏమన్నా ఉన్నాయి 44 కోట్లను ఎందుకు ఇప్పటి వరకు రికవర్ చేయలేకపోయారు అని కూడా అడుగుతున్నారు. కాదు, నేను ఒకటి చెప్తా. మా కేటీఆర్ గారు అన్యం పుణ్యం ఎరగానే అమాయకుడు, నోట్లో ఏలు పెట్టినా కూడా కొరకాడు. పాపం ఆయనకి ఏం తెలియదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఇవన్నీ చేస్తారు అని కూడా అంటారు సార్. వినేటోడు ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా చెప్తారు, మస్తు చెప్తారు వాళ్ళు. అసలు కేసీఆర్ అనేటటువంటి ఒక ఐటీ దిగ్గజాల కంటే ఎక్కువ బిల్డప్ ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ రోజు చదువుకున్నటువంటి నువ్వు ఉంటున్నటువంటి మంత్రిత్వ శాఖలో నువ్వు చేయాల్సినటువంటి నిబంధనలు నీకు ఖచ్చితంగా తెలిసినప్పటికీ ఎవడో ప్రైవేట్ వాడు పైసల్ని నువ్వు నీ ప్రభుత్వంలోకించి, ప్రభుత్వం అంటే నీ సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక రాజ్యాంగం ఉంది, దానికి ఒక ఫినాన్స్ కోడ్ ఉంది. ఇవన్నిటినీ కాదని చెప్పి నా సొంత ఆస్తుల లెక్క నేను ఖర్చు చేసుకుంటా పోతా అనంటే జవాబుదారీతనం అనేటటువంటిది ఉండాల్సిందే, ఉంటది. ఈడ రాష్ట్రం ఇజ్జత్కి సవాలాడు ఏం లేకుండే. ఈ తర్వాత ఆగింది, ఏమైనా ఇజ్జత్ పోయిందా, లేకపోతే వచ్చేటటువంటి కంపెనీలు ఆగినాయా, లేకపోతే నీ రేసును చూసి నువ్వు చెప్తున్నటువంటి కంపెనీల సీఈఓలు గిట్ట వచ్చి కూర్చొని రేసు చాలా బాగుంది కాబట్టి నేను కంపెనీలు పెడతాను గిట్ట చెప్పిరా.
నువ్వు చెప్తున్నటువంటి కంపెనీ పేర్లు ఏవైతే ఉన్నాయో అలా సీఈఓలు గిట్ట వచ్చి ఆ రేస్ గిట్ట చూసి మాకు ఈ రేస్ చాలా బాగా నచ్చింది, హైదరాబాద్ బాగా చేసింది కాబట్టి మేము ఇది చేస్తున్నామని అన్నారా? సెకండ్ పాయింట్ వస్తా, బీవైడీకి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క అబద్ధాలను ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. లైవ్ టీవీలో మీరు ఏమని చెప్పిండ్రు, మా ఫార్ములా ఈ తోటే బీవైడీ కూడా ఇక్కడికి వచ్చింది అని అన్నారు. మేము విదేశాలకు తిరిగినప్పుడు మా యొక్క ప్రపోజల్స్ తోటి మా ఇన్విటేషన్ లో భాగంగా మేము ఇచ్చినటువంటి ఆఫర్లని వాళ్ళు అసలు ఇండియాలో ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించినటువంటి దాని మీద క్లారిటీ ఇచ్చారు. అంటే ఫార్ములా ఈలో కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా అసలు బీవైడీ అంశమే లేదు కదా, నా పాయింట్ అది. అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు బీవైడీ వచ్చిందని? బీవైడీ వచ్చింది అనట్లేదు, బీవైడీని ట్రై చేసామన్నారు. బీవైడీ రావడానికి ప్రయత్నం చేశాం, టెస్లా రావడానికి ప్రయత్నం చేశామన్నారు, వచ్చింది అని లేదు సార్. ప్రయత్నం చేశాం అనేది గోడ మీద రాస్తే ప్రపంచం మొత్తం ప్రయత్నం చేసుకుంటూ పోవచ్చు. నువ్వు ఆ ఫార్ములాకి పెట్టినందుకు వచ్చినాడో కూడా చెప్పంటున్నా నేను. అది 49 దేశాలల్లో ఈ రోజు తెలిసిపోయింది మనం పెట్టినందుకు అన్నావు. 49 దేశాలల్లో దేశానికి ఒక కంపెనీ గిట్ వచ్చిందా? మీ ప్రశ్నలకే నేను అడుగుతున్నా, మీరు చెప్పిన జవాబులకే నేను అడుగుతున్న ప్రశ్నలు. 49 దేశాలు ఈ రోజు మనం చూసినాయని అంటున్నావు. ఇవన్నీ ఫ్యాక్స్ కానీ ఇవన్నీ వచ్చాయంటున్నారు కదా, ఎవరికి ఫ్యాక్స్ కానీ ఇవన్నీ వచ్చాయి కదా? ఎప్పటిదానికి సార్ ఇది? ఇప్పుడు ఫార్ములా ఈ తోటి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఇందాక, అమెజాన్ కి సంబంధించినటువంటిది ఉన్నా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉన్నా, గూగుల్ కి సంబంధించినటువంటిది ఉన్నా, మైక్రోసాఫ్ట్ ఏదైనా ఉన్నా, డేటా సెంటర్లకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆయన కితాబ్ ఇచ్చుకుంటలేడా అని. మేము ఇక్కడ గ్రౌండ్ మీద ఈవెంట్లు చేయలేదు సార్, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈవెంట్లు చేసి పలానా కంపెనీలు మా ఈవెంట్ చూసే వచ్చినాయని మేము చెప్తాము. మిస్ వరల్డ్ వాళ్ళు అడుగుతుంది, మిస్ వరల్డ్ లో మొన్న జరిగిన మిస్ ఇంగ్లాండ్ చేసిన కామెంట్స్ మీద ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ ఏది? ఇంటర్నల్ కమిటీ ఎంక్వైరీ అన్నారు కదా, ఏంటి ఆ కమిటీ ఎంక్వైరీ? ఇప్పుడు చాలా రోజులు అయింది కదా, దాన్ని ఎందుకు బయట పెట్టట్లేదు? దాన్ని బయట పెట్టేదేముందండి, బాధతో బయటకే చెప్పారు కదా, అట్లాంటిది ఏం జరగలేదని చెప్పిండ్రు కదా. లేదు కదా, అసలు కమిటీ ఎవరి నేతృత్వంలో వేశారు ఏంది? దానికేం జవాబు లేదు కదా సార్. దాని మీద వాళ్ళు ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ అన్నారు, సరే ఏది ఫార్ములా ఈ, మీరు ప్రెస్టీజియస్ ఈవెంట్ మిస్ వరల్డ్ అన్నారు, ఓకే. దాని ద్వారా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, దీని ద్వారా ఎన్ని వచ్చాయి పక్కన పెడితే, ఇప్పుడు మనము తల్లకాయకి కాలికి ముడిపెట్టేటటువంటి ప్రయత్నం దయచేసి చేయొద్దు. మిస్ వరల్డ్ తోటి మేము గిట్టి వేదిక మీదకి వచ్చిన తర్వాత ఇన్ని కంపెనీలు వస్తున్నాయని మేము చెప్పినామా? మిస్ వరల్డ్ వల్ల ప్రెస్టీజియస్ ఈవెంట్, మిస్ వరల్డ్ వల్ల రాష్ట్రం పేరు మారిపోతుంది, టూరిజం లో పెరుగుతుంది అన్నారు కదా, టూరిజం. అవును సార్, ఒకసారి నుండి మిస్ వరల్డ్ అనేది ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్, తద్వారా తెలంగాణ కల్చర్ అయినా, తెలంగాణ డెవలప్మెంట్ అయినా తెలంగాణకి తీసుకొని వస్తున్నామనంటే అది ఒక మన ఖ్యాతి పెంచుతుందని అన్నాం తప్ప మిస్ వరల్డ్ చూసి మిగతా ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలు మొత్తం వచ్చి ఇడనే పెడుతున్నాయి హైదరాబాద్ లో అని చెప్పి ఇట చెప్పినామా మేము? అట్లా చెప్పలే కదా. కానీ ఫార్ములా ఈ కేసు అది కాదు కదా. నువ్వు అసలు ఒప్పందము ప్రైవేట్ వానికి వానుకుంటే వాని పైసలు నువ్వు ప్రభుత్వం పైసలు ప్రజల పైసలు నువ్వు కట్టి ఎట్లాంటి అనుమతులు లేకుండా చట్టాన్ని చేతులకు తీసుకొని ఈరోజు నాకు ఏం చేయలే, మాకు చాలా ఎమర్జెన్సీ ఉండే, అసలు ఎన్నికల కూడపు నువ్వు చేయనికనే లేదు. ఇప్పుడు గవర్నర్ గారిని అంటే సరే జసే బీఆర్ఎస్ పార్టీ అంటుంది ములాఖత్ అయ్యారు అని అనుకో, సుప్రీంకోర్టు కూడా తప్పే చెప్తుందా అండి? నువ్వు సుప్రీంకోర్టుకు పోయినావు కదా. నువ్వు ఈ రోజు మా ముంగట చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ మెరిట్స్ ఆఫ్ ద మ్యాటర్. ఇప్పుడు జనవరిలో ఒకసారి విచారించారు, మళ్ళీ ఇప్పుడు 6 నెలల తర్వాత గుర్తుకొచ్చింది. దీన్ని ఒక బెదిరింపుగా వాడుకుంటారా? ప్రతిసారి ఏమో చేయకపోతే చేయనే లేదు అని అంటారు, చేస్తుంటేనేమో దీన్ని కక్షపూరిత రాజకీయాలు అని అంటారు. తర్వాత ఏ పార్టీ అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ఎంక్వైరీ పిలిస్తే మీరు కూడా అదే ధర్నా చేశారు కదా అన్ని చోట, ఈడీ కార్యాలయాలు ధర్నా. ఆ విషయం ఏమో 2015లో అసలు కేసే లేదని ఆ కేసు మొత్తాన్ని మూసేసింది సార్. ఎక్కడ మూసేసినటువంటిది మొన్న 2019 ఎన్నికలప్పుడు ఓపెన్ చేసినటువంటి దానికి కష్టపూర్తమన్నది కదా. ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ బెయిల్ ఇచ్చింది, దానిలో సోనియాకు రాహుల్కి కేసు నడుస్తుంది, పటియాలా కోర్టు బెయిల్ మీదనే ఉన్నారు ఇప్పుడు. భరత్ గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2015లో నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసులో ఏమి లేదని చెప్పి ఆ కేసుని క్లోజ్ చేసిండ్రు. నేను మళ్ళీ చెప్తున్నా మీ జీటీవీలో లైవ్ లో. 2015లో క్లోజ్ చేసిన దాన్ని 2019లో మళ్ళీ ఎన్నికల హడావిడి కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక బురద దళాలు ఏం లేదు కాబట్టి పాత క్లోజ్ చేసినటువంటి కేసును ఓపెన్ చేసినందుకు కక్షపూరిత చర్యలని మేము అన్నాం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని వాళ్ళకి బెయిల్ ఇచ్చింది కోర్టు. ఇది కూడా కక్షపూరితం అంటున్నారు బీఆర్ఎస్. మరి మన ఎందుకు క్వాష్ పిటిషన్ ఎలవ్ కాలేదు? మన క్వాష్ చేసారు కదా, క్వాష్ పిటిషన్ ఎలవ్ కాలేదు ఎందుకు? మేము కక్షపూరితం గిట్ట చేస్తే
మీరు కూడా గవర్నర్ గారు ఇప్పుడు మేము కక్షపూర్తంగా చేస్తే గవర్నర్ గారు ఒప్పుకుంటారని బీజేపీ బీఆర్ఎస్ ని కాపాడే ప్రయత్నం చేస్తారు. భరత్ గారు ఇవన్నీ ప్రలాంగా చెప్తానే పోతారు కానీ నేను 2 విషయాలు